ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ వారసులుగా చెప్పుకునే వాళ్లు ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తూ ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ప్రజలు సంతోషంగా లేరన్నారు వైసీపీ లీడర్లు. రాష్ట్రంలో సూపర్ 6 పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. త్వరలో 700 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పథకాలను అమలు చేస్తున్నామన్నారు. దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. క్రెడిట్ చోరీ అంటూ గ్రీన్ కో భోగాపురం ఎయిర్పోర్టుపై సొంత మీడియాలో జగన్ విషం కక్కుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రౌడీయిజం చేస్తామంటే ఊరుకునేది లేదన్నారు బాబు. మొత్తం అన్నా క్యాంటీన్ పెట్టి రాష్ట్రం మొత్తం దగ్గర 225 ఉన్నాయి. తొందరలో మళ్లీ ఒక 700 అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించి అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాళ్లకు అన్నం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని అన్నారు చంద్రబాబు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్లు ఎన్టీఆర్ తీసుకొచ్చారని చెప్పారు. మహిళలకు ఆస్తిలో సగం వాటా కల్పించారన్నారు బాబు. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయం మనం ఎవ్వరూ మర్చిపోవడానికి వీలు లేదు. పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ఆయన పరిపాలన చేపట్టారు. ఎన్టీఆర్ అనే పదం 3 అక్షరాలు కాదని, ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప నాయకుడని అన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు ప్రజల ఆరాధ్యుడిగా ఎన్టీఆర్ ఉంటారని చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలోని చాలా రాష్ట్రాల్లోనూ అమలు చేశారన్నారు. తెలుగు అన్న 3 అక్షరాలు వింటే నా ఒళ్ళు పులకరిస్తుంది. అలాగే ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలు వింటే నా రక్తం ఉప్పొంగుతుంది. ఎవరికైనా సరే నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి సినిమాల నుంచి అటు రాజకీయాల్లోకి వచ్చి ఒక సంచలనం సృష్టించి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఇవాళే కాదు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు, మన తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన అందరికీ ఆరాధ్యుడు అయ్యాడు. ఎన్టీఆర్ సేవలు పేద వర్గాల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాయని చెప్పారు వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి. వారసులుగా చెప్పుకునే వాళ్లు ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ప్రజల సంక్షేమం మరచి హత్య రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్ అంటే దేవుడు. ఈరోజు 11వ అవతారంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. అటువంటి మహనీయుడు వారసులని చెప్పుకుంటూ ఆయన ఆశయాలన్నీ తూట్లు పొడుస్తూ ఈరోజు ఒక రాక్షస పాలన కొనసాగిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే అతి దారుణంగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ప్రజలు సంతోషంగా లేరన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. పండగ ముందే మద్యం ధర పెంచారన్నారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు. యూరియా అధిక ధరకు అమ్ముతున్నారన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, సామాన్యులకు మేలు జరగడం లేదన్నారు బొత్స సత్యనారాయణ.